నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు. తెలుగువారి పోరాటానికి నిలువెత్తు రూపం లచ్చన్న అని కొనియాడిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. నగరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపొందించడంలో ఇస్కాన్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ చేస్తామని మోసం చేసిన వారిని అరెస్టు చేశామన్న సిపి రాజశేఖర్ బాబు. నష్టం వివరాలను మీడియాకు వివరించిన పోలీసులు. తెలుగువారి పోరాటానికి నిలువెత్తు రూపం సర్దార్ గౌతు లచ్చన్న అని రాష్ట్ర బీసీ మంత్రులు పేర్కొన్నారు. గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం ద్వారా బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బట్టబయలైందన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సవిత ఎమ్మెల్యేలు గౌతు శిరీష, పీతాని సత్యనారాయణ, కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనుకళ్ల నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ప్రముఖులు పాల్గొన్నారు. లచ్చన్న లాంటి పోరాట యోధుడు తన తెలుగువారు కావటం మన అదృష్టం. గౌతు లచ్చన్న పోరాటాలను, త్యాగాన్ని భావితరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. చట్టసభల్లో సిద్ధాంతాలపై పోరాడిన ఘనత గౌతు లచ్చన్నదే సాధ్యమన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల వారిని అత్యంత క్రూరంగా అణచివేశారు. ప్రజాస్వామ్యాన్ని హరించి ప్రజల హక్కుల్ని కాలరాశారన్నారు. బీసీ నాయకులు అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. గౌతు లచ్చన్న వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన గౌతు శిరీషపై వ్యక్తిత్వ హననాన్ని పాల్పడ్డారన్నారు. బీసీలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందన్నారు. హ్యాండ్లూమ్ కు 200 యూనిట్లు, పవర్ లూమ్ కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించినట్లు తెలియజేశారు. బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలోనే బీసీలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని బీసీ మంత్రులు పేర్కొన్నారు. నిమిషం వరకు నేను సైతం అంటూ బడుగు బడిగిన వర్గాల కోసం, రాష్ట్రం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతు లచ్చన్న గారి 116వ రాష్ట్ర స్థాయి విజయోత్సవానికి విచ్చేసిన నా సహచర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, మరి శాసనసభ్యులకు, మరి చైర్మన్లకు, మరి బీసీ సంఘాల పెద్దలకు, వేదిక పైన పెద్దలకు, మరి వేదిక ముందున్న బడుగు బడిగిన వర్గాల కుటుంబ సభ్యులందరికీ మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక బీసీ శాఖ మంత్రిగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నా జీవితం తరించిందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి బడుగు బడిగిన వర్గాలందరి తరఫున మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 116వ జయంతి మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాము. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనేకసార్లు చర్చలు జరిగినటువంటి సందర్భంలో చాలామంది పెద్దలు మనాలు చెప్పారు. అలాగే మంత్రివర్గంలో కూడా మరి మంత్రి గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా సబిత గారు కూడా కీలకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం, అలాగే పెద్దలు అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే అనగాని సత్యప్రసాద్ గారు కానీ, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ. నమస్కారం. గౌతు లచ్చన్న గారి 116 జయంతి ఉత్సవాలకి రావడానికి ఆనందంగా ఉంది. ముందుగా పెద్దల అచ్చెన్నాయుడు గారికి అందరికీ కూడా నమస్కారాలు. వేదిక నలుగురించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ నాకు మరీ 2 ఆత్మీయులు ఉన్నారు. వాళ్ళిద్దరి పేర్లు అయితే చెబుతాను. నారాయణ గారును మన రెవెన్యూ మంత్రి గారైన అనగాని సత్యప్రసాద్ గారు రోజు తిడతానే ఉంటాడు, ఏదో ఒకటి తిడతానే ఉంటాడు. ఆ తిట్లే నాకు ఆశీర్వచనాలుగా ఇట్లా ఉన్నాను. అందరినీ ఎవరిని బాగా ఇష్టపడతాడో అని బాగా తిడతాడు. అన్నిటికన్నా ముఖ్యంగా లచ్చన్న గారు మా తాతగారి సమయం నుంచి స్వతంత్ర పార్టీలో మా తాతగారు ఉన్న సమయంలో ఆయనతో ఉన్న సంబంధాలు ఆయనకు బాగా ఉండేవి. ఆ సమయం నుంచి నాకు పెద్ద అవగాహన లేకపోయినా వారి దగ్గర విన్న విషయాలు
ఆ రోజున ఆచార్య రంగా గారిని గౌతులచ్చన్న గారు ఈ ప్రాంతం నుంచి అక్కడికి తీసుకెళ్ళి మరీ గెలిపించుకుని చట్టసభల్లో తీసుకువెళ్ళిన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి, స్వతంత్ర సమరయోధుడు, జైలుకు వెళ్ళిన వ్యక్తి. విజయవాడ నగరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దడంలో ఇస్కాన్ కీలక పాత్ర పోషిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. రామలింగేశ్వర్ నగర్లోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని మందిరంలో కొలువైన బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఇస్కాన్ మందిరం ప్రతినిధులు సత్కరించారు. అనంతరం ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇస్కాన్ మందిరం ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంచడంలో బహుముఖ పాత్ర పోషిస్తుందన్నారు. విజయవాడ నగరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇస్కాన్ వంటి ఆలయాలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో బాధితులకు సాయం అందించడంలో ఇస్కాన్ పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ విజయవాడ అధ్యక్షుడు చక్రధారి దాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కృష్ణ జన్మాష్టమి కార్యక్రమం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో రామలింగేశ్వర నగర్లో జరగడం, అక్కడికి ఎంతోమంది భక్తులు వాళ్ళ కృష్ణ భగవాన్ని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికల్ని వారు నవ్వించుకుంటాం. ఈ కార్యక్రమానికి నేను, మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు రావడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇస్కాన్ వారి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతోమంది చదువుకున్న వ్యక్తులు, ఐఐటీలు, ఐఐఎంలు చదువుకున్న వ్యక్తులు కూడా ఈ ఇస్కాన్లో భాగంగా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ మన దేశంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవాలి. తప్పకుండా ఇటువంటి ఆర్గనైజేషన్స్ మరిన్ని అభివృద్ధి చెంది టూరిజం, అది రిలీజియస్ టూరిజం అవ్వచ్చు, లేకపోతే ఎకో టూరిజం అవ్వచ్చు, ఇటువంటి వాటిల్లో ఇటువంటి టూరిజం కార్యక్రమాల వల్ల విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుంది. సామాన్య మానవుడికి జీవన ఆధారం కూడా దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని విజయవాడలో జరగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా రేపు దసరాకు కూడా మేము విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నాం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా విజయవాడ మరింత అభివృద్ధి చెంది మరింత ముందుకి టూరిజం హబ్గా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భక్తుల మనోభావాలు గుర్తించడానికి ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి ఇలాంటి టెంపుల్స్ని డెవలప్ చేస్తే అనేక మందికి వాళ్ళ ఒక ప్రశాంతత, ఒక ధ్యానం, లేకపోతే దేవుడు ఉన్నాడనే నమ్మకంతో వాళ్ళ అనేకమైన కష్టాల్లో ఆ దేవుడే మనం కాపాడుతాడని ఒక ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళే అవకాశం, ఇది టూరిజానికి కూడా బాగా ఉపయోగపడే ఈ రోజున కృష్ణాష్టమి అంటే కృష్ణుడు గుడి అంటే చాలామంది ఈ రోజున బాగా చదువుకున్న వాళ్ళు సైతం ఈ దేవుడి కోసం అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, సేవలు చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గుణదల ఈఎస్ఐ సమీపంలోని తన ఇంటి వద్ద ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ స్వామివారికి ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
విజయవాడ నగర ప్రజలకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మన ఫ్లోర్ లీడర్ గారు సత్యం గారి ఇంటి దగ్గర కృష్ణాష్టమి వేడుకల్ని రంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం జరిగింది. ఇక్కడికి అందరూ మా జిల్లా ఇన్ఛార్జి గారు, మా దేవినేని అవినాష్ గారు, అలాగే మా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే పెద్దలు ఎంతోమంది రావటం జరిగింది. కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ పరమాత్మ ఆశీస్సులు ఎల్లవెల్లల అందరి మీద ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు పెద్దలు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారి నివాసంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, అదేవిధంగా సోదరులు చరణ్ గారి మిత్రబృందం కానివ్వండి, వాళ్ళ స్నేహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే కృష్ణుడు, మరి ముఖ్యంగా కృష్ణాష్టమి అప్పుడు గారు వెంకట సత్యనారాయణ గారు ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్క కృష్ణుడి మందిరం సందర్శించడం కానివ్వండి, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి గారా అఖిల భారత యాదవ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నో మంచి కార్యక్రమాలు, ఒక పక్క రాజకీయంగా, ఇంకో పక్క యాదవ సంఘం తరపున ఎన్నో మంచి కార్యక్రమాలు వెంకట సత్యనారాయణ గారు గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క విజయవాడ నగరంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో చేస్తాం మనందరి గారు తెలిసిందే. అదే పరంపర ఈ రోజు గారు కొనసాగిస్తూ ప్రతి నగరంలో, ప్రతి డివిజన్లో కానివ్వండి, లేకపోతే జిల్లాలో ప్రతి ఊరిలో గారా కృష్ణాష్టమి రాగానే సత్యం గారు ఆ ప్రతి ప్రాంతం గారు సందర్శిస్తాం అవన్నీ గారు ఈ రోజుకి చేస్తున్నారు. తప్పకుండా ఆ కృష్ణ యొక్క దీవులతో ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉండాలని చెప్పని, నగర ప్రజలందరి గారు సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి సందర్భంగా దేశ ప్రజలందరికీ, నగర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. For inviting me as guest to this occasion and ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఇయర్ ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చరణ్ అన్న నాకు ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. యూపిక్స్ క్రియేషన్ కంపెనీ హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ చేస్తామని మోసం చేశారని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. 2014 ఇది మొదలైన 2018 నుంచి బాగా యాక్టివ్ అయిందన్నారు. నిడుమోలు కిరణ్ దీన్ని ఏర్పాటు చేశారని, ఇందులో 344 సభ్యులు 592 కోట్లు ఇందులో ఇన్వెస్ట్ చేశారని వివరించారు. 183 మంది 353 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 159 కోట్లు తీసుకొని నష్టపోయారన్నారు. 136 మంది 238 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 358 కోట్లు తీసుకొని లాభపడ్డారని చెప్పారు. 6.51 కోట్ల కమిషన్ కింద ఏజెంట్స్ తీసుకున్నారని, కిరణ్ 26.23 కోట్లు పొందారని చెప్పారు. మొత్తం డబ్బులో 201 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. కమిషన్ తీసుకున్న ఏజెంట్స్ 6.51 కోట్లు వెనక్కి ఇస్తే సాక్షులుగా మారుతారని, లేకుండా వీరు కూడా నిందితులుగా మారతారని హెచ్చరించారు. ఇవాళ నిడుమోలు కిరణ్ తో పాటు మిట్టపల్లి రాజేంద్రబాబు, కొత్తూరు వేణుగోపాల్ ని అరెస్టు చేశామని తెలిపారు. యూపిక్స్ చీటింగ్ కేసు అనేది చాలా రోజుల నుంచి మీడియా సోదరులు, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈ కేసు గురించి చాలా డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా ఈ యూపిక్స్ క్రియేషన్ కంపెనీ, ఈ కంపెనీ వచ్చేసేసి హాలీవుడ్ సినిమాలకి యానిమేషన్ వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు 2017-18 సంవత్సరంలో ఒక యూపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి 2014లోనే వారు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక 70 మంది స్టాఫ్ పనిచేసేవాళ్ళు. ఇతని పేరు కిరణ్ అని, ఇతను నిడుమూరు వెంకట సత్యలక్ష్మి కిరణ్, 33 years. సో ఇతను దీనికి డైరెక్టర్గా ఉండేవాడు. దీనికి సంబంధించి దాదాపు 344 మెంబర్స్ ఇందులో యూపిక్స్ గ్రూప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీరు చూస్తే పీపీటీలో చూస్తే
592 కోట్లు అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో వీటిని 3 భాగాలుగా విభజించాము. 183 మంది లూజర్స్ ఉన్నారు. వాళ్ళు 353 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వారికి తిరిగి 159 crores రావడం జరిగింది. అంటే 201 కోట్లు ఈ 183 మంది లూజర్స్ లూజ్ అయ్యారు. గెయినర్స్ 136 మంది గెయినర్స్, వీళ్ళు 238 crores ఇన్వెస్ట్ చేస్తే 358 crores రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే 124 crores వారు ఎక్స్ట్రా రిసీవ్ చేసుకోవడం జరిగింది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే దుర్మార్గమైన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పాదసారథి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తపన పడుతుంటే ఏ విధంగా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలి అని ప్రతిపక్ష వైసీపీ చూస్తూ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం కుందావారి కండ్రిక గ్రామంలో శ్రీకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పాదసారథి, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కృష్ణాష్టమి వేడుకల నిర్వాహకులు మేళ తాళాలతో మంత్రి పాదసారథికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల్లో మంత్రి పాదసారథి, ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాదసారథి విలేకరులతో మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. సూపర్ 6 అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేసి చూపుతోందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గకరమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉందని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుందని దురదృష్టకరమన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర అభివృద్ధికి రాజీ పడకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల సారథ్యంలో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరిపై శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీనాథ్ తదితరులు మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకలకు మంత్రి పాదసారథి, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరు కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ పాతపాడు గ్రామంలో ఈ కృష్ణాష్టమి వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి ఆహ్వానంతో, ప్రేమతో ఇక్కడ పిలుచుకుంటూ ఇక్కడికి వచ్చాం. మరి ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలని, అందరూ సంతోషంతో ఉండాలని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రార్థిస్తూ, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎన్ని కష్టాలున్నా కూడా కష్టాలని అధిగమించి, కష్టాలని ఏదో ఒక రూపంలో అధిగమించి ఎవరొకరి సహకారం తీసుకుని ఈ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తు అంటే మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా ఆదుకోవాలని, మరి ఆర్థిక సహాయంతో ఆదుకోవాలని, దాంట్లో భాగంగానే తల్లికి వందనం ఇచ్చినా, లేదా రైతు మన అన్నదాత సుఖీభవ ఇచ్చినా, లేకపోతే ఉచిత బస్సు ఇచ్చినా, లేకపోతే పెన్షన్స్ ఇచ్చినా, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. మరి ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరగడం ఆనవాయితీ. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గానికి గౌరవ మంత్రివర్యులు పార్థసారథి యాదవ్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఇక్కడ కుందావారి కండ్రి గ్రామంలో మరి ఇవాళ శ్రీకృష్ణ భగవానికి పూజలు నిర్వహించడం సంతోషం. ఏది ఏమైనా కృష్ణ భగవాని ఆశీస్సులతో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా మంచిలో ముందుకెళ్ళాలి, అభివృద్ధి జరగాలి. ప్రజలందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. కుందావారి కండ్రిక గ్రామం నందు మన హనుమంతరావు గారు, శాసగిరి గారు, చిన్ని వెంకయ్య గారు, అలాగే సాధం జామలయ్య గారు, ఇంకా పినిపోయిన ఏడుగొండల గారు, మందాడ రామరావు గారు, మండల బుల్లిబాబు గారు, ఇంకా మరి కొంతమంది పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. గత 9 సంవత్సరాలుగా ఇది ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మన బోండా ఉమామహేశ్వరరావు గారి ఆశీస్సుల మేరకు
మన కొలుసు పార్థసారథిని కూడా ఆహ్వానించడం జరిగింది. అందరి సమక్షంలో మా మంత్రివర్యులు, మన బోండవమ్మ ఎమ్మెల్యే గారు అందరూ సమక్షంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గ్రామస్తులకి, భక్తులకి, అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది 9వ వార్షికోత్సవం కృష్ణాష్టమి సందర్భంగా. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కోలాటాలు, డప్పు వాయిద్యాలతో మేము శ్రీకృష్ణుని ఆరాధిస్తూ ఉంటాము. ఈ సందర్భంగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల్లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ దంపతులు పూజలో పాల్గొన్నారు. గోమాతకు ఘనంగా పూజ నిర్వహించారు. శ్రీకృష్ణుల వారికి పూజలు నిర్వహించారు. ఈ వేడుకల కోసం దేవస్థానం స్థానాచార్యులు, వైదిక కమిటీ మరియు అర్చక బృందం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణుడి ఆశీస్సులు పొందారు. విద్యార్థులకు ర్యాంకుల కంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యంత అవసరమని శారదా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ శారదాదేవి అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉన్నవారే అన్నిటా రాణించగలుగుతారని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థానాన్ని అలంకరించిన వారితో విద్యార్థులకు సందేశాలు ఇప్పిస్తే వారి నుంచి స్ఫూర్తి పొంది ఉన్నత స్థానానికి చేరుకుంటారని ఆమె పేర్కొన్నారు. శారదా కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు A+ కన్వెన్షన్లో ఘనంగా జరిగాయి. విద్యార్థుల కోలాహలం నడుమ జరిగిన ఈ వేడుకల్లో ప్రభుత్వ కార్యదర్శి కోనా శశిధర్ ఇంకా ఇస్రో అధికారులు హాజరై విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. తమ వద్ద కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు విద్యను అభ్యసిస్తారని, వారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భావ వ్యక్తీకరణ నైపుణ్యం, సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారే రాణించగలుగుతారని తెలిపారు. ఈ వేడుకలు విద్యార్థులే స్వయంగా నిర్వహించే విధంగా శిక్షణ ఇచ్చామని, దీనివల్ల వారిలో ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా పెంపొందుతుందన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించి బహుమతులు పొందిన వారి నుంచి కూడా మిగిలిన వారు స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో తాము ప్రతి ఏటా విద్యార్థులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సమాజానికి అవసరమయ్యే రీతిలో రూపొందే విధంగా వారికి సమగ్ర శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఈ వేడుకల్లో కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చక్కగా ఫ్రెషర్స్ డే సందర్భంగా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ ఆల్. మెయిన్గా శారదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి దిస్ ఈజ్ ద 11th year. సో ద పర్పస్ ఆఫ్
starting the college is to create well-rounded education. So ante education anedi what we feel is like pizza base lantidi. Kani if you do not have the toppings on the pizza base, that pizza is not edible. సో అంటే ఒక్క చదువు ర్యాంకులు ఉన్నంత మాత్రాన పిల్లలు చాలా సక్సెస్ఫుల్గా అవ్వలేరు. యాక్చువల్లీ ప్రజెంట్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్తో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, టీమ్ స్పిరిట్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీని అందుకోవాలంటే అవేర్నెస్ ఆఫ్ సరౌండింగ్స్ అండ్ అవేర్నెస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మేము ఈ ఫ్రెషర్స్ డే అని అంటాం, కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అవర్ కాలేజ్ డే. ఈరోజు శారదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రెషర్స్ డే కండక్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్కి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, అలాగే అకాడమిక్స్లో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిన స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం, అలాగే ఎడ్యుకేషన్లో నిష్ఠాతులైన కోన శశిధర్ గారు హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, అలాగే వెల్లంకి శాస్త్రిరావు గారు ఇస్రో సైంటిస్ట్, ఇలాంటి ఎక్స్పర్ట్స్ తోటి మోటివేషన్స్ చేయిస్తే స్టూడెంట్స్ ప్రెషర్ లేకుండా తమ చదువులలో మంచి అగ్రగామిగా నిలుస్తారనే ఉద్దేశంతో ఈ ఫ్రెషర్స్ డే కండక్ట్ చేసాం. ఇది శారదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క 11వ ఫ్రెషర్స్ డే. ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క ఎక్స్పర్టిజంతో ఎంటర్టైన్ చేస్తున్నారు. దాన్ని మిగతా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. విజయవాడ గులాబీ తోట శ్రీకృష్ణ దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయం ప్రాంగణం భక్తులతో సందడి నెలకొంది. ప్రత్యేక అలంకరణలతో దేవస్థానంలో శ్రీకృష్ణుడి అభిషేకం, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏడాది నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలోనూ కృష్ణాష్టమి ఉత్సవాలు ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా యాదవ సోదరులు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తూ పూజలు, భజనలు, కీర్తనలు, అన్నదాన కార్యక్రమాలతో సమాజానికి సేవ చేస్తున్నారన్నారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. పర్వదినం దేశం మొత్తం ఆ శ్రీకృష్ణ స్వామికి పూజలు చేస్తూ ఆయన ఆశీస్సులు ఈ దేశంలో అందరికీ కూడా ఉండాలి. అలాగే మన రాష్ట్రంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా శ్రీకృష్ణ అష్టమి ఉత్సవాల్ని రంగరంగ వైభవంగా గత ఉద్యోగాలను చేస్తూ ఉన్నారు. ఆ యాదవ్ సోదరులు పెద్ద ఎత్తున ఆయన శ్రీకృష్ణాష్టమికి అన్నదానాలు కానీ పూజలు కానీ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి, ఈ దేశం ముందుకెళ్ళాలి. ఆ స్వామివారి ఆశీస్సులు మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజున కృష్ణాష్టమి సందర్భంగా మిత్రులు, పార్టీ సీనియర్ బీసీ నాయకులు అయినటువంటి కాకు మల్లికార్జున యాదవ్ గారు, అదేవిధంగా యాదవ్ సంఘం అధ్యక్షులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాల్కొండయ్య గారు, ఇతర యాదవ్ సంఘాల పెద్దలందరి సమక్షంలో ఇంత ఘనంగా వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు విజయవాడ నగరంలో జరగడం అనేది నిజంగా కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. వారందరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకల్లో నాకు కూడా పాల్గొనేటటువంటి అవకాశాన్ని కల్పించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదే ప్రాంగణంలో మరి
ఆ శ్రీకృష్ణ భగవానునికి శాశ్వతంగా ఒక మందిరాన్ని నిర్మించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మరి ఆ మందిర నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తవ్వాలి. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా భగవాన్ శ్రీకృష్ణుడిని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్యులు పార్థసారథి గారు వచ్చి తీర్థప్రసాదాలు దర్శనం చేసుకొని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇంకా నగర ప్రముఖులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అదేవిధంగా స్థానికులు, పెద్దలు అందరూ వచ్చి స్వామివారిని తండోపతండోలుగా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. వరాలిచ్చే కొంగు బంగారంగా ఈ ప్రాంతంలో నిలిచిన భగవాన్ శ్రీకృష్ణుడిని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుంటా ఉన్నారు. అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ విజయవాడ నగర ప్రజలకు మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశ ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కృష్ణా జిల్లా నగరాల సంఘం ప్రతిభా పురస్కారాలు ఇవ్వటం శ్లాఘనీయమని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. సామాజిక వర్గంలోని పేద విద్యార్థులకు చేయూత ఇచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. భవిష్యత్తులో సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని ఆమె ఆకాంక్షించారు. చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపంలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కృష్ణా జిల్లా నగరాల సంఘం ప్రతిభా ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరాల కార్పొరేషన్ చైర్మన్ తిరుమలేష్, నగరాల సంఘ అధ్యక్షులు బెవర శ్రీనివాసరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు మల్లేశ్వరరావు, పిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చదువుల పట్ల ఆసక్తి పెంచుతాయన్నారు. పేద విద్యార్థుల చదువు కొనసాగించేందుకు నగరాల సంఘం తరపున సహకారం అందిస్తామన్నారు. నగరాల కార్పొరేషన్ చైర్మన్ తిరుమలేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం శ్లాఘనీయమన్నారు. కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు. నగరాల కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించి సమాజాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈరోజు మా నగరాల కళ్యాణ మండపంలోన కృష్ణా జిల్లా నగరాల సంఘం ఆధ్వర్యంలో బెవర శ్రీనివాసరావు గారు, అలాగే ఎల్లారావు గారు, అలాగే పిల్ల శ్రీనివాసరావు గారు, ఆదిబాబు గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే మా పెద్దలు అందరూ తిరుమలేష్ గారు అందరం ఈరోజు కలిసి మా నగరాల కులంలోన ఏదైతే 500 మార్కులు దాటిన పిల్లలకి 10వ తరగతి చదువుకున్న పిల్లలు 500 మార్కులు దాటిన పిల్లలందరికీ ప్రైజ్ మనీ అన్నది ఇవ్వటం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అన్నది బెవర శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించటం జరుగుతుంది. ఈ పిల్లలందరికీ ప్రోత్సాహకరంగా ప్రైజ్ మనీ ఇస్తూ, అలాగే రేపటి రోజున వాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళినా కానీ, ఇంకేదైనా పెద్ద చదువులు చదువుతున్నా కానీ, వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ కులం తరపున, కృష్ణా జిల్లా నగరాల సంఘం తరపున వాళ్ళకి ఎలాంటి ఆర్థిక అవసరాలు ఉన్నా కానీ చదువు పరంగా సాయం చేసే విధంగా మా నగరాల కులంలోన మా పెద్దలందరూ కలిసి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కృష్ణా జిల్లా నగరాల సంఘానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. కృష్ణా జిల్లా నగరాల సంఘం వారు ప్రతి సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణ విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు ప్రతి సంవత్సరం ఇస్తుంటారు. ఇలాగే ముందు కూడా చాలామంది పేద విద్యార్థులు ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే నేను కూడా ఈ కులం తరపున మా కూటమి ప్రభుత్వంలో నగరాల కార్పొరేషన్ చైర్మన్గా కొత్తగా ఎన్నికై ఉన్నాను. రేపు మా కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థులకు కానీ, అలాగే త్వరలోనే మా ఎంపీ గారి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణా జిల్లా నగరాల సంఘం మా స్టీరింగ్ కమిటీ అందరూ కూడా కలిపి అట్లాగే మా సభ్యులను కలుపుకొని మేము 10th క్లాసులో మా నగరాల పిల్లలకు 500 పైబడి వచ్చిన వాళ్ళకి ఉత్తీర్ణులుగా మేము చిరు సత్కారం ఏర్పాటు చేసాం. ప్రతి సంవత్సరం కూడా మా సంఘం వాళ్ళు ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంఘం అనేది కూడా దాదాపుగా 1967లో అప్పటి మా పెద్దలందరూ కూడా ఈ సంఘాన్ని స్థాపించారు. అలాగే చిట్టి గారు కానీ, మరిపల్లి చిట్టి గారు కానీ, తమ్మిన పోతరాజు గారు కానీ, పోతుల చిన్నా గారు కానీ మనందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనేటువంటి వ్యక్తులే. అప్పట్లో కూడా వీళ్ళందరూ కూడా ఈ సంఘానికి కానీ, అలాగే సంఘం అని కాకుండా అందరికీ ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా సేవలు అందించినటువంటి వ్యక్తులు సర్దార్ మరిపల్లి చిట్టి గారు, మా తమ్మిన పోతరాజు గారు, చిన్నా గారు. కృష్ణా జిల్లా నగర సంఘం ఆధ్వర్యంలో 500 పైచిలకు మార్కులు సంపాదించిన పిల్లలకి ఈ రోజున ఒక 15 మంది పిల్లలకి ఇవ్వడం శుభసూచకం. వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ చెప్పుకుంటూ మీ ద్వారా వాళ్ళందరూ మంచి వృద్ధులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయడంతో పాటు స్త్రీ శక్తి పథకాన్ని కానుకగా ప్రకటించింది అని ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చెప్పారు. సూపర్ 6 పథకాల్లో ఒకటైన ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో సితారా సెంటర్ నగరపాలక సంస్థ గ్రౌండ్ నుంచి ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం మహిళలతో ముచ్చటించారు. మహిళలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ స్త్రీ శక్తి ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళల సాధికారతకు పట్టం కట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీలు అమలులో భాగంగా సూపర్ 6 పథకాలను ప్రజలకు అందించడం జరిగిందని చెప్పారు. ఉచిత బస్సుల వల్ల ఆటో కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా అతి త్వరలోనే వారికి మంచి పథకాన్ని అందించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8,000 బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం ప్రజలకి అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆర్థిక స్వతంత్రం వచ్చే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న అక్కడ చూసాం, ఎంత విజయవాడ నగరం అంతా కూడా పండగ వాతావరణం నిన్న నెలకొంది. మహిళలందరూ కూడా హర్షాతిగా వ్యక్తం చేస్తా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డూండి రాకేష్ ఆధ్వర్యంలో ఇవాళ మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా పాలాభిషేకం చేసి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలందరితో కలిసి ఇవాళ ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది. మేమైతే బస్ టికెట్లు కొన్నాం, మహిళలందరికీ మాత్రం ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 పథకాలు హామీలో భాగంగా నిన్నటి రోజున ఆగస్టు 15న కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళకి ఉచిత బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి మనం చూసుకున్నట్టయితే ఇంట్లో ఆడవాళ్ళందరూ హర్షధ్వనాలతో ఆనందం చూస్తున్నారు. కూరగాయలకు వెళ్ళాలన్నా, పిల్లల్ని కాలేజీల్లో దింపాలన్నా, అదేవిధంగా పిల్లల్ని కాలేజీల్లో వీకెండ్స్ ఇంటికి తీసుకురావాలన్నా, సినిమాలకు వెళ్ళాలన్నా, పుట్టింటికి వెళ్ళాలన్నా, వారి ఉచితంగా షాపింగ్, బట్టలు, కూరగాయలు, ఫ్రూట్స్, ఇంకేదైనా కొనుక్కోవాలన్నా, వాళ్ళకి ఏదైనా పూజా కార్యక్రమాలు, గుడికి వెళ్ళాలన్నా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తున్నామని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పైపుల్ రోడ్ కూడలి నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నుండి కూటమి ప్రభుత్వ సూపర్ 6 పథకంలో భాగంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలోని 2.62 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై 1942 కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఇప్పటికే అమలవుతున్న పెన్షన్లు, దీపం, తల్లికి వందనం వంటి పథకాలతో పాటు ఈ పథకం కూడా మహిళలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సూపర్ 6 పథకాల్లో భాగంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోనే కాక రాష్ట్రంలోని ఎక్కడ నుండి ఎక్కడికైనా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని, నెలకు 1000 నుంచి 3000 వరకు ఆదా అవుతుందన్నారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తూ మహిళల ప్రయాణం ఇక భరోసాతో, స్వేచ్ఛతో కొనసాగుతుందని తెలియజేశారు. పెంచాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి కడుపును నిండా అన్నం పెడతామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. తల్లికి వందనం పేరు మీద ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. తల్లికి వందనం తల్లుల ఖాతాలో డబ్బులు వేసాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. ఇవాళ స్త్రీశక్తి బస్సు ఉచితంగా మహిళలకి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు బస్సు ఎక్కితే టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం. ఇవాళ ఆగస్టు 15 రోజున నెరవేర్చాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సును ఇప్పుడే మా మహిళలు మరి అందరం కూడా స్టార్ట్ చేసి, ఏదైతే నిన్న ముఖ్యమంత్రి స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశారో ఇవాళ నుంచి ఎవరు మహిళలు బస్సు ఎక్కినా టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం. సూపర్ 6 హామీలు అమలు కావు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి. అన్ని హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. త్వరలో శ్రీనిధి మహిళలందరికీ 18,000 రూపాయల డబ్బులు, దాన్ని కూడా నెరవేరుస్తాం. నిరుద్యోగులకి, చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాన్ని కూడా ఇస్తాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని అప్పులు, ఎన్ని ఆర్థిక లోట్లు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. 75,000 అక్రమ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని వరదల్లా పారించి కల్లు గీత కార్మికుల పొట్టకొడుతున్నారని వాపోయారు. బెల్ట్ షాపులు తొలగించాలి, నీరా కెఫ్లు ఏర్పాటుకై ఉపాధి కాపాడాలి, ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ఎంవీవీకే భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం నరసింహమూర్తి మీడియాతో మాట్లాడుతూ కల్లు గీత వృత్తిని నిర్వీర్యం చేసేలా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 30వ తేదీన ఎక్సైజ్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. బెల్ట్ షాపులు తొలగించి ఉపాధి కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఇప్పటి వరకు కల్లు గీత కార్మికుల గురించి ఆలోచన చేయలేదు. ఇచ్చిన ఏ వాగ్దానం గురించి కూడా మాట్లాడటం లేదు. ఈ రాష్ట్రంలో 3,396 మద్యం షాపులు ఉంటే 75,000 బెల్ట్ షాపులు, అక్రమ బెల్ట్ షాపులు పెట్టించారు. స్పిరిట్తో తయారు చేసిన కల్తీ మద్యం, గోవా యానం నుంచి కూడా అక్రమ మద్యం, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు గ్రామాల్లో మద్యాన్ని వరదలా పారించి మద్యంతో గ్రామాలు ముంచెత్తే ఉన్నారు. కల్లు గీత వృత్తిని ఈ ప్రభుత్వం సర్వనాశనం చేస్తూ ఉంది. కళ్ళు అమ్మకాలు లేకుండా ఇంటింటికి, వీధి వీధికి బెల్ట్ షాపులు పెట్టించి పొమ్మను కూడా పొగబెట్టినట్లుగా కళ్ళు అమ్మకాలు లేకుండా చేసి వాళ్ళందరూ వాళ్ళే వృత్తిని వదుకునే పరిస్థితి కల్పిస్తూ ఉంది. వృత్తిని ఆదుకుంటాం, ఆధునీకరిస్తామని అనేక శుష్క వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు, మడం తిప్పారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 30 వరకు ఆగస్టు 4 నుండి 58 రోజుల పాటు ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు
చేపట్టాం. ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం 22వ తారీఖున అన్ని జిల్లాలలో ఒకే రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతాయి. 30వ తేదీన ఆయా జిల్లాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. బీజేపీ ఏ విధంగా దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిందో పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ తెలిపారు. గతంలో ఏ ప్రధాని కూడా ఈ విధంగా వ్యవహరించలేదని, తక్షణమే మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్లో 2 ఓట్ల దొంగలపై చర్చిద్దామనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజా సంఘాల నాయకులు, కవులు, రచయితలు, మేధావులు హాజరై బీజేపీ విధానాలను ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తమ మద్దతును తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో ఏ విధంగా ఓట్లను దొంగతనం చేశారో దేశమంతా ఇప్పుడు చర్చించుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లోకి బలంగా ఈ అంశాన్ని తీసుకువెళ్లేందుకు రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామన్నారు. బీహార్లో ఎస్ఐఆర్ పేరుతో సామూహిక ఓట్ల తొలగింపు, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాల్లో ఏ విధంగా ఓట్లు దొంగతనం చేసి పాలకులు అధికారంలోకి వచ్చారని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టారో, రాహుల్ గాంధీ గారి ఓట్ చోరీకి మద్దతుగా మేము ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలతోటి ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా తులసిరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, అలాగే విజయవాడ సిద్ధార్థ లా కాలేజీ ప్రిన్సిపాల్ దివాకర్ బాబు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకురాలు రమాదేవి గారు, సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ గారు, అలాగే జనచైతన్య వేదిక వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి గారు, అలాగే వక్ఫ్ పోరాటంలో ముందుండిన షఫీ గారు, మతిన్ గారు, అలాగే దానికి సంబంధించిన మాజీ సీఈఓలు, రైతు సంఘాల నాయకుడు జమ్మలయ్య గారు, అనేక మంది పెద్దలు ఈ మీటింగ్కి వచ్చారు. మేమేం చెప్తా ఉన్నామంటే, అయ్యా మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు 17వ 18వ ప్రధానమంత్రి, కానీ ఏ ప్రధానమంత్రి ఇంత నిర్లజ్జిగా, సిగ్గుగా ఈ ఓట్లు దొంగతనం చేసి అధికారంలో కొనసాగల? మీరు తక్షణమే దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు గద్దె దిగండి అనే నినాదంతో ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. మీడియా పెద్ద ఎత్తున దీన్ని లైవ్ కార్యక్రమాల్లో కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉంది. చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఆగస్టు 7వ తారీఖు నాడు పెట్టిన ప్రెస్ మీట్ను దాదాపు 40 కోట్ల మంది భారతదేశ ప్రజలు చూశారు. ఆశ్చర్యపోతూ ఉన్నారు, అగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే దాన్ని సైట్ ర్యాక్ పట్టించడం కోసం జీఎస్టీ 4 స్లాబులు కాదు 2 స్లాబులే అని ఒక పక్క, పాకిస్తాన్ మీద గెలిచామని ఒక పక్క. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు. తెలుగువారి పోరాటానికి నిలువెత్తు రూపం లచ్చన్న అని కొనియాడిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. నగరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపొందించడంలో ఇస్కాన్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ చేస్తామని మోసం చేసిన వారిని అరెస్టు చేశామన్న సిపి రాజశేఖర్ బాబు. నష్టం వివరాలను మీడియాకు వివరించిన పోలీసులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.